ఇదిగో సుందరమ్మ, ఈ 2 రూపాయల నుంచి మిగతా 3 రూపాయలు తర్వాత ఇస్తా. దొంగ సచ్చినోడా, ఇది వరకే 2 రూపాయలు బాకీ, మొత్తం 5 రూపాయలు ఇచ్చి కదులు. ఇచ్చి పెట్టావు కదా. ఇదిగో సుందరమక్క, మంచి ఉల్లి అమ్ము, డబ్బులు లేకుండా దోశలు అడిగితే వాతలు పెట్టి మనిషిలా కనపడుతుంది. ఇదిగో సుందరమ్మ, ఒక దోశ. బావ మోరపోలు ఎట్టుకెళ్ళు. ఇప్పుడు ఎందుకే, రాత్రికి. అలాగేలే. ఇదిగో. అవును, ఇందులో కారపొడి నెయ్యేదా? నీ మోనికి కారపొడి నెయ్యి ఒకటే తక్కువ. ఏమిటి రాడు గొడవ? ఏమంటున్నాడు? ఆకలితో ఉన్నాడంట, అట్టు పెట్టమంటున్నాడు. పాపం మూగోళ్ళలాగున్నాడు, తిండి లేక వస్తాడో ఏమో. పట్టు, ఆకు పట్టురా, తిను. ఒరే మూగడా, ఆకలి తీరిందా? పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఒరే ఒరే, ఇదిగో. ఏమే సుందరమ్మ, ఆడికేమో ఊరికనే పెడుతున్నావు, మాకు అప్పిమ్మంటారు ఇస్తావేటే? ఆడంటే మూగోడు, ఆడికి పెడితే పుణ్యం వస్తది, నీకు పెడితే నష్టం వస్తది. ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి. పాపం. అమ్మయ్యా, ఆకలి బాధ అయితే తీరింది. ఎవడన్నొక్క బీడీ ఇచ్చాడనుకో, 2 దమ్ములు లాగితుంటది. అన్నా అన్నా రమేశ్వరన్న, ఏంటి? ఏం లేదన్నా, నేను బస్ దిగ్గానే నా సంచి, నా బట్టలు, అందులో ఉన్న డబ్బులు అన్ని ఎవరో కొట్టేశారన్నా. డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా, ఒక్క బీడీ ఉంటే అన్నా దవడలు లాగేస్తున్నాయి. బీడీ అడుకోవడం ఏంటా? సిగరెట్ అడిగితే బాగుండదు కదన్నా, అందుకని బీడీ అడుగుతున్నానన్నా. ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కొడుకు నిండా దోశలు పెట్టింది. ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు. ఈ పద్ధతి బాగున్నట్టుందే. నన్ను మోసం చేసి నా దగ్గర తేరగా దోశలు తింటావట్రా? ఆకలేసింది. ఆకలేసిందా? నాకు నేను మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుకొట్టి పొయ్యిలో పెడతాను. యాదవా దొంగ సచ్చినోడు. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం, పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. ఇదిగో పాత గుడ్డలకి ఓ స్టీల్ సామాన్ ఆయన. ఇట్రా 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 ఇట్రా. ఏం కావాలి బాబు? అది కాదు, నువ్వు పాత బట్టలు తీసుకుని స్టీల్ సామాన్లు ఇస్తావు కదా. అదే కదండి అయ్యా, పొద్దుకు నుంచి గేదెలా అరుస్తున్నాను. ఏం లేదు, నేను వారం రోజుల నుంచి ఇట్లా తిరుగుతుంటే జనం నన్ను చూసి దడుచుకుంటున్నారు. నీ దగ్గర ఉన్న పాత బట్టల నుంచి ఏదైనా మంచి సిల్క్ సక్కుంటే తీసేవా? డబ్బులు ఇస్తావా? అది తీసుకుని సాగుగిరాకి దగ్గర పొద్దున ఎవడ మొగలు చూసానా గానీ. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు. ఇది ఇచ్చి ఏ బట్టనీళ్ళు అడుక్కుంటాను, ఏ పూట టిఫిన్ వెళ్ళిపోద్ది. అబ్బా ఏమిటండి ఇది? ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం అస్తమానం మంచం పడిపో తప్ప మరో ధ్యాస లేదా మీకు? అర్థమైందక్క, బావగారి ధ్యాస అంతా దేని మీద ఉంటుందో అర్థమైపోయింది. నువ్వెప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చాను. ఇంతకీ బావగారు ఎక్కడా? బావా బావా, మల్లెపూలు తేవడానికి బయటికెళ్ళారులే. ఓహో, ఆయన మల్లెపూలు తేవడం, నువ్వు పక్క సర్దేయటం, ఇదన్నమాట మీ కార్యక్రమం. చాలే ఊరుకోవే. అవును, ఇంటికి నువ్వెలా వచ్చావు? నాన్నతో కలిసి వచ్చావా? నాన్నేడి? బయటకొచ్చున్నాడు. బయటకొచ్చున్నాడా? ఇదే విట్ నాన్న ఎక్కడికి వచ్చినావు? లోపలికి రా. నేను రానమ్మా, కంగారు పడబాక. చిన్నల్లుడు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే నేను ఈ గడపలో కాలు పెడతాను అని బయలుదేరేటప్పుడే మా నూరి పోలేరమ్మ మీద ఓ ఓ బొట్టేసుకుని వచ్చా. నేను అర్జెంటుగా బస్ స్టాండ్కి వెళ్ళి చిన్నల్లుని సంకలో పెట్టుకొచ్చేస్తా. ఇదిగో ఏరేగలు శుభ్రం చేసి ఉంచండి. రేపో మాపో ఇద్దరల్లుణ్ణి ఎంట పెట్టుకుని వెళ్ళి అమెరికా ఇంకుడి మీద ఆస్తి కోసం యో యో యుద్ధం ప్రకటిస్తా. ఇదిగో ఈ సామాన్ లోపల పెట్టు, అసలే బస్తీ మేళం. నాన్న, ఈయనకి ఆయనకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. వాళ్ళ తమ్ముడిని ఇక్కడికి తీసుకొస్తే ఒప్పుకోరేమో. అంత బగ్గుమంటే నేను ఒక సొంబు నీళ్లు పోసి ఆర్పేస్తాను. ఒకసారి అల్లుని బిల్లు మాట్లాడతాను. ఆయన లేరు నాన్న. ఎక్కడికి వెళ్ళాడమ్మా? బావా అదే నాన్న, లాయర్ దగ్గరికి వెళ్ళారు. అయితే చిన్నల్లుని తీసుకోవడానికి బస్ స్టాండ్కి వెళ్ళాను చెప్పు.
వెంటనే ఒక నోటీస్ ఇప్పించి పారేస్తాను. ఈ అంకులు గింగిరాలు తిరిగిపోయి మొత్తం అమెరికా రాసిచ్చేస్తాడు. నాన్న జన్మకి మారడు పద.